అందరికీ నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా మోటివేషన్తో కంటిన్యూగా ఉండటం ఎందుకింత కష్టమని? సరే, ఈరోజు మనం మనల్ని వెనక్కి లాగే కొన్ని సాధారణ పొరపాట్లను పక్కనబెట్టి మన ప్రేరణను అన్లాక్ చేసే 3 పవర్ఫుల్ మైండ్సెట్ షిఫ్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే అనుభవమే కదూ. ఏదో ఒకటి ఉత్సాహంగా మొదలుపెడతాం, కాని కొన్నాళ్లకే మధ్యలో ఆపేస్తాం. అసలు మోటివేటెడ్గా ఉండటం ఎందుకంత కష్టం? బహుశా సమస్య మనలో కాదేమో, మనం మోటివేషన్ గురించి ఆలోచించే పద్ధతిలోనే ఉందేమో. అవును, అసలు సమస్య మన ప్రయత్నంలో కాకపోవచ్చు, మన మైండ్ సెట్లోనే ఉండొచ్చు. అందుకే ఇప్పుడు మనం ప్రేరణకు అడ్డుపడే 3 ముఖ్యమైన నమ్మకాలను ఒక కొత్త కోణంలో చూద్దాం. వాటిని మార్చే సరికొత్త దృక్పథాన్ని తెలుసుకుందాం. సరే, మనం చూడబోయే మొదటి మార్పు ఆనందం గురించిన మన ఆలోచన. చాలామంది ఏమనుకుంటారంటే, ఏదైనా సాధించాక, విజయం వచ్చాక వచ్చే బహుమతే ఆనందమని. కానీ నిజంగా అంతేనా? లేక ఈ మొత్తం ఈక్వేషన్నే మనం రివర్స్లో చూస్తున్నామా? చూడండి, ఇక్కడ 2 రకాల ఆలోచనా విధానాలున్నాయి. ఒకవైపు కామన్ వ్యూ, అంటే నా గోల్ రీచ్ అయ్యాక నాకు హ్యాపీగా ఉంటుంది అనుకోవడం. ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఒక డెస్టినేషన్. కానీ మరోవైపు ఉన్న పవర్ వ్యూ చూడండి, నా ఆనందాన్ని నేనే ఇప్పుడే క్రియేట్ చేసుకోగలను అనుకోవడం. అంటే ఆనందమనేది మనం చేరుకోవాల్సిన చోటు కాదు, మనం మొదలు పెట్టాల్సిన చోటు. మన ప్రయాణానికి అదే స్టార్టింగ్ పాయింట్. మరే ఆనందం నుంచే ప్రతీదీ మొదలుపెట్టడానికి మనకు అడ్డంకేంటి? విచిత్రమేంటంటే, కొన్నిసార్లు మన బాధే మనకు అడ్డంకి. అవును, మన నిజాయితీని, మన కరుణని ప్రూవ్ చేసుకోవడానికి బాధని ఒక టూల్లా వాడుతుంటాం. కానీ బ్యారీ కాఫ్మన్ చెప్పినట్టు, హ్యాపీగా ఉంటూ కూడా మనం కరుణ చూపించొచ్చు. నిజానికి చెప్పాలంటే, మనం బాధలో ఉన్నప్పుడు ఇతరుల మీద చూపించేది ప్రేమలా అనిపించకపోవచ్చు కూడా. అసలు మనం ఎందుకు తెలిసీ తెలియకుండా బాధలోనే ఉండటానికి ప్రయత్నిస్తాం? దీని గురించి పాటల రచయిత ఫ్రెడ్ నైప్ ఒక ఇంట్రెస్టింగ్ లిస్ట్ ఇచ్చారు. చూడండి. నేను బాధగా ఉంటేనే నేను మంచివాడని ప్రూవ్ అవుతుంది. బాధగా ఉండటమంటే బాధ్యతగా ఉండటం. ఇలా ఉంటేనే నేను రియలిస్టిక్గా ఆలోచిస్తున్నట్టు. ఇలాంటి నమ్మకాలే మనల్ని తెలియకుండానే ఆ బాధలో బంధించేస్తాయి. ఈ ఐడియాని వర్నర్ ఎర్హార్డ్ అనే ఆయన చాలా అద్భుతంగా చెప్పారు. ఓసారి లారీ కింగ్ ఇంటర్వ్యూలో ఆయన అలిగారు, ఇంటికి వెళ్తున్నందుకు ఆనందంగా ఉందా అని. దానికాయనేనన్నారంటే, నేనిప్పటికే ఆనందంగానే ఉన్నాను. నేను చేసే ప్రతి పనిని ఆ ఆనందం నుంచే మొదలు పెడతాను అని. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఆనందమనేది మనం వెళ్లడానికి ప్రయత్నించే ప్రదేశం కాదు, మనం దాని నుండి రావాల్సిన ప్రదేశం. అదే మన స్టార్టింగ్ పాయింట్. సరే, ఇక రెండో మైండ్సెట్ షిఫ్ట్ చూద్దాం, సెల్ఫ్ డిసిప్లిన్. ఈ పదం వినగానే మనలో చాలామందికి ఏమనిపిస్తుంది? మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, ఒక రకమైన పనిష్మెంట్ ఇచ్చుకోవడంలా అనిపిస్తుంది కదూ. కానీ దాని అసలైన అర్థం పూర్తిగా వేరే ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనే పదాన్ని ఒకసారి సరికొత్తగా చూద్దాం. చాలామంది అనుకున్నట్టు ఇది శిక్షకు సంబంధించింది కాదు. అసలీ పదం డిసైపిల్ అంటే శిష్యుడు అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అంటే ఏంటి? మనకు మనమే ఒక స్టూడెంట్గా, మనకు మనమే ఒక గైడ్గా మారడం. ఇది పనిష్మెంట్ కాదు, ఇది మనల్ని మనం డెవలప్ చేసుకోవడం. ఎప్పుడైతే మనం ఈ పద్ధతిలో ఆలోచించడం మొదలుపెడతామో, మన జీవితం చాలా ఆసక్తికరంగా తయారవుతుంది. మన మీద మనకే గౌరవం పెరుగుతుంది. మనల్ని మనం ఒక బలమైన వ్యక్తిగా చూసుకోవడం మొదలుపెడతాం. దీనికి సంబంధించి ఫిలాసఫర్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఒక అద్భుతమైన అనాలజీ చెప్పారు. పూర్వం శాండ్విచ్ ఐలాండ్స్లోని యోధులు ఒక నమ్మకాన్ని పాటించేవాళ్లట. వాళ్లు తమ శత్రువును ఓడించినప్పుడు ఆ శత్రువు యొక్క శక్తి, ధైర్యం తమలోకి వస్తుందని నమ్మేవారు. సరిగ్గా అలాగే మనం కూడా ఏదైనా ఒక టెంప్టేషన్ని ఎదుర్కొని దానికి వద్దు అని చెప్పినప్పుడు ఆ టెంప్టేషన్ యొక్క శక్తి మన విల్ పవర్లోకొచ్చి చేరుతుంది, మనల్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది. ఇక మనం తెలుసుకోవాల్సిన మూడో, చివరి మైండ్ సెట్ షిఫ్ట్, మనం వాడే మాటలు. అవి కేవలం పదాలు కావని, మన రియాలిటీనే క్రియేట్ చేస్తాయని ఎప్పుడైనా గమనించారా? మన భాష మన లోపలి శక్తిని అన్లాక్ చేసే ఒక కీ లాంటిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పుని ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫెయిలియర్ని సక్సెస్లా చూస్తారు. ఎందుకంటే ఆ ఫెయిల్ అయినప్పుడే కదా మజిల్ గ్రోత్ జరిగేది. వాళ్ళు నొప్పిని పెయిన్ అనరు, ద బర్న్ అంటారు. ఎందుకంటే ఆ బర్న్ వాళ్ళ గోల్. అలాగే ఫిలాసఫర్ ఆలెన్ వాట్స్ డిసిప్లిన్ అనే బరువైన పదం బదులు స్కిల్ అనే సింపుల్ పదాన్ని వాడారు. చూసారా, ఒక్క పదాన్ని మార్చటంతో మొత్తం ఫీలింగే మారిపోతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే,
భాష అనేది మనం ఊరికే వాడేది కాదు. అది మన విల్ పవర్ని, మన మోటివేషన్ని నిర్మించే ఒక యాక్టివ్ టూల్. అందుకే మనం వాడే పదాలను చాలా కాన్షియస్గా, జాగ్రత్తగా ఎంచుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ 3 ముఖ్యమైన పాఠాలని ఒక సింపుల్ టూల్ కిట్లా చూద్దాం. ఈ 3 మైండ్ సెట్ షిఫ్ట్స్ని వెంటనే ఉపయోగించడం మొదలుపెట్టొచ్చు. ఈ టూల్ కిట్లో ఉన్న 3 స్టెప్స్ ఇవే. 1. హ్యాపీనెస్ కోసం వెయిట్ చేయొద్దు, హ్యాపీనెస్తోనే మొదలుపెట్టండి. 2. సెల్ఫ్ డిసిప్లిన్ని పనిష్మెంట్లా కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్లా చూడండి. ఇక 3. మనల్ని శక్తివంతం చేసే పవర్ వర్డ్స్ని కాన్షియస్గా వాడండి. ఈ సెషన్ని ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాల తర్వాత మన డైలీ లైఫ్లో, మన వొకాబులరీలో మార్చాలనుకుంటున్న ఆ ఒక్క పదమేంటి? ఒక్కసారి ఆలోచించండి. బహుశా మన మోటివేషన్ జర్నీలో అదే మన ఫస్ట్ స్టెప్ కావచ్చు.